కాలం మారింది. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఎండాకాలం పోయి వర్షాకాలం మొదలైంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై మరియు ఆ వ్యాధులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పెర్కిడ్ హెల్త్ సూపర్వైజర్ పివి నరసింహారావు స్మారక జాతీయ అవార్డు గ్రహీత వై శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీకు ముందుగా మా స్టూడియోకి స్వాగతం. వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయో వివరిస్తారా? సాధారణంగా వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు వాతావరణం ఒకేసారి చల్లబడడం వల్ల చిన్నపిల్లల్లో బ్రాంకైటిస్, న్యూమోనియా మరియు సివియర్ న్యూమోనియా లాంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు సాధారణంగా వస్తుంటాయి. అలాగే నీరు చేంజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే నీరు కలుషితం కావడం వల్ల డయేరియా మరియు కలరా లాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం రాగానే మొట్టమొదటిగా డయేరియా వ్యాధి అని వింటూ ఉంటాం. అసలు డయేరియా వ్యాధి అంటే ఏమిటి? డయేరియా అంటే సాధారణంగా వాంతులు విరేచనాలు కలిగేదాన్ని డయేరియా అంటారు. అంటే దానివల్ల ఈ వాంతులు విరేచన కావడం వలన మన శరీరంలో ఉన్నటువంటి నీరు దాంతోపాటు లవణాలు పూర్తిగా నష్టపోవడం వలన మన లోపల తీవ్రమైనటువంటి నీటి కొరత అనేది ఏర్పడుతుంది. డయేరియా వల్ల ప్రాణ నష్టం ఉంటుందా? డయేరియా వల్ల ప్రాణ నష్టం అంటూ ఏమీ ఉండదు. దానికి తగినటువంటి ప్రాథమిక చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాంతులు విరేచనాలు అయినప్పుడు నీరు లవణాలు నష్టపోతాయి కాబట్టి వాటిని నోటి ద్వారా ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అనేటువంటి ద్రావణాన్ని తయారు చేసుకొని ఇంటిలో ప్రాథమికంగా తీసుకోవడం ద్వారా ప్రాణ నష్టం నుంచి మనం తప్పించుకోవచ్చు. ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళినట్లయితే అక్కడ సెలైన్స్ ద్వారా ఐవి ఈ నార్మల్ సెలైన్ మరియు రింగర్ లాక్టేట్ ఆర్ఎల్ అనేటువంటి ద్రావణాన్ని మన శరీరంలోకి ఎక్కించడం ద్వారా ప్రాణ నష్టం జరగకుండా కాపాడవచ్చు. ఓఆర్ఎస్ ద్రావణం త్రాగాలి, ఓఆర్ఎస్ ద్రావణం అందుబాటులో ఉంచుకోండి అని వింటూ ఉంటాం. అసలు ఓఆర్ఎస్ అంటే ఏమిటో వివరించండి. ఓఆర్ఎస్ అంటే ఈ వాంతులు విరేచనప్పుడు శరీరం నుండి నష్టపోయేటువంటి లవణాలను తిరిగి పొందేటువంటి విధానమే ఓఆర్ఎస్. అంటే దీనిని ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అంటారు. అంటే ఓరల్ అంటే నోటి ద్వారా తీసుకునేటువంటి ఈ లవణాలను తీసుకునేటువంటి పద్ధతి, ఆ మెథడ్ను ఓఆర్ఎస్ అంటారు. ఆ యొక్క ఓఆర్ఎస్ ద్రావణంలో మనకు పొటాషియం లవణాలు మరియు క్లోరైడ్ లవణాలు, సోడియం క్లోరైడ్ NaCl ఉంటుంది, గ్లూకోజ్ 20 grams గ్లూకోజ్ ఉంటుంది. ఈ రకంగా ఈ యొక్క లవణాలటువంటివి తిరిగి మనము ఈ ఓఆర్ఎస్ ద్రావణం ద్వారా పొందడం వలన మనం ప్రాణాపాయాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనినే ఓఆర్ఎస్ ప్యాకెట్ అని చెప్పంటారు. ఓఆర్ఎస్ ఒక్క ప్యాకెట్ను తీసుకొని ఈ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అనేటువంటి ఒక ప్యాకెట్ ఉంటుంది. మా యొక్క ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో లభిస్తుంది. అది అందరి దగ్గర ఉంది. అది సాధారణంగా మా గ్రామంలో అయితే మన ఈ ఆర్మూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లోనూ మరియు ఈ యొక్క రేషన్ డీలర్ల దగ్గర మరియు గ్రామ పంచాయతీలోను బస్టాండ్లోను ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచడం జరిగింది. అయితే ఈ ఓఆర్ఎస్ ఒక్క ప్యాకెట్ను 1 లీటర్ ద్రావణంలో మనం 1 లీటర్ నీటిలో కలపాలి. ఆ నీరు కూడా వేడి చేసి కాచి చల్లార్చి వడపోసినటువంటి